మాట్లాడలేదు పాయింట్స్ చెప్పదలుచుకున్నా. అయితే ఇప్పుడు హైదరాబాద్ పట్టణీకరణ నేపథ్యంలో మేము కింద అవసరం పడుతున్న వలన మేము మూసి పర్వత ప్రాంతాల నుంచి వచ్చిన వారి కాబట్టి కనీసం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. అంటే ఈ అభివృద్ధి పేరుతో ఇక్కడ విద్యలు పెరుగుతున్నాయి, మాకేమో అక్కడ కక్కుడేరులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో వికసించే పదార్థాలు ఒకటే వస్తే కనీసం మా పంటలు ఎక్కువ పండేది. కనీసం అది 98 దాకా రమణమూర్తి గారు చెప్పినట్టు కొంచెం పంటలు ఎక్కువ పండాయి. ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ ఎప్పుడైతే పెరిగినాయో, అంటే అంతకంటే ముందు లేవంటే 80 తర్వాత ఏదైతే ఈ ఇండస్ట్రియలైజేషన్ పాలసీ ఎప్పుడైతే వచ్చిందో ఈ హైదరాబాద్ అవుట్‌కట్స్ లో ఫ్రీగా వీళ్ళకు ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కోటా నుంచి వచ్చిన ఇండస్ట్రీ కంపెనీలకు అవకాశం ఇచ్చారు. అందులో భాగంగానే జీడిమెట్ల కానీ, పటం చెరువు కానీ, కాటిపల్లి కానీ, నాచారం కానీ, ఇక నాచారంలో ఉన్న నాచారం పక్కనే మల్లాపూర్ అయితే 1978 అనుకుంటా. అప్పుడే 72లోనే అది ఓన్లీ కెమికల్ జోన్ గా ప్రకటించారు. అది అజాడస్ కెమికల్ జోన్. ఇక అక్కడ మొత్తంగా విదేశాల్లో ఆసియా ఖండంలో ఎక్కడ ప్రపంచ దేశాలు ఎక్కడ కూడా ఏమంటారు ఉత్పత్తి అనవసరంగా కూడా నిషేధించబడ్డ బల్క్ ఇండస్ట్రీస్ అంతా కూడా ఇక్కడ మన జీడిమెట్ల పెట్టి ఇంకా పొల్యూటెడ్ ఈ రసాయనిక కంపెనీలని ఇక్కడ మల్లాపూర్ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఇవి అన్ని కూడా మళ్ళీ మనకు ఈ డౌన్ స్ట్రీమ్ అయిన మూసీ పర్వత ప్రాంతాల్లోకి వస్తాయి. వీటితో ఈ ఇండస్ట్రీకి సంబంధించిన యురేనియం సంబంధించిన ధాతువులు చాలా మాకు దానికి అన్న చెప్పినట్టుగా అక్కడ బొడుప్పలు కానీ, ఉప్పలు కానీ, తర్వాత చెంగిచెర్ల కానీ ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఈ అవశేషాలు ఉన్నాయి అని చెప్పి గతంలోనే పరిశోధన జరిగినప్పుడు తేలింది. ఇవన్నీ ఏం చెప్తుందంటే ఇదంతా ఇంత భయంకరమైన ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ ని ఇవాళ పటన్ చెరువులో నక్కవాగుని పొల్యూషన్ చేసి నక్కవాగుని కలుషితం చేసి అప్పుడు నిజాన్ని చెప్పాలంటే మీరు వీలైతే నీలిపాప అనే నవలను కనుక మీరు ఎస్ఎం ప్రాణరావు గారు రాశారు. ఆ నీలిపాప అనే నవలని అంతకుముందు అన్న చెప్పినట్టుగా గోదాన్ అనే నవలని కనుక మీరు ప్రేక్షకులు రాసిన గోదాన్ నవలని, అట్లాగే 90 తర్వాత వచ్చిన ఈ ఇండస్ట్రియలైజేషన్ లో ప్రభావం మీద ఎస్ఎం రామరావు రాసిన నీలిపాప చదివితే మీకు చాలా గొప్ప 2 విషయాలు ఏం తెలుస్తాయంటే ఇండస్ట్రియలైజేషన్ చేసిన రామచంద్రారెడ్డి అక్కడ పడంచెరు మెదక్ జిల్లా ఎంపీగా ఉన్నాడు. పాపం అంటే నిజాయితీపరుడుగా ఉన్న మన నిరూప్ రెడ్డి ఆయన కొడుకు ఆ ఇండస్ట్రియల్ ఎఫెక్ట్ వల్ల జీవన విధానం ఎట్లా మారిపోయిందో, పొల్యూషన్ ఎట్లా అయిందో దానికి చెల్లించిపోయి ఆయన సుప్రీంకోర్టు దాకా పోయింది. తండ్రిలో పొల్యూషన్ చేసిండు, కొడుకు దాని నివారణ కోసం సుప్రీంకోర్టు పోయింది. ఈ నేపథ్యంలో నక్కవాగు పరిసర ప్రాంతాన్ని మొత్తంగా పంటలు పండియొద్దు, ఏమి చేయకుండా పడావు పెట్టినందుకు సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చి దానికి పడావు పెట్టినందుకు ఎకరానికి పైసలు ఇచ్చింది. అంత భయంకరమైన ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ ఉన్నాయి. అయితే నక్కవాగు వల్ల వాళ్ళకి ప్రేమ కానీ కాదు. నక్కవాగులో కనుక నీళ్లు కనుక కలిస్తే నక్కవాగులోకి ఈ కాటిపల్లి ఇండస్ట్రియల్ నుంచి, పడంచెరు ఇండస్ట్రియల్ నుంచి కనుక ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ కనుక పోతే అక్కడ ఉన్న మంజీరా బేసిన్ పూర్తిగా కలుషితం అయింది. మంజీరా బేసిన్ నుండి వచ్చే నీళ్ళన్నీ కూడా హైదరాబాద్కి వస్తాయి కాబట్టి హైదరాబాద్ నీళ్లు తాగేది అప్పుడు వాళ్ళే కాబట్టి ఎవరు సీమాంధ్రమని చెప్పి ఈ సంపన్న వర్గాలు ఉన్న ప్రాంతాల్లోకి ఈ నీళ్లు పోయేది కాబట్టి వాళ్ళకి దెబ్బ అవుతుంది. కాబట్టి ఈ నక్కవాగులోకి ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ కలవకుండా నిషేధం విధించడానికి సహకరించింది. అయితే ఇంత అయిన తర్వాత మరి నీళ్ళు ఎక్కడ పోవాలి, మరి నక్కవాగులో కలవకుండా అన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ కొత్త ప్రయోగం చేసి 18 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి హైదరాబాద్ 18 కిలోమీటర్ పైప్ లైన్ వేసి పడంచెరువు నుంచి ఆ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ ని బాలానగర్ లో ఒక లింక్ ఉంటుంది, బీ జంక్షన్. బాలానగర్ లో బీ జంక్షన్ వరకు పైప్ లైన్ తీసుకొచ్చి ఆ బాలానగర్ లో చౌరస్తా
ఈ కలిపి అది చక్కగా వచ్చి మళ్ళీ హుసేన్ సాగర్లో కలిపి హుసేన్ సాగర్ నాలాకు వచ్చేసి హుసేన్ సాగర్ నాలా మీదుగా అంబర్పేట సీవేజ్కి వచ్చేసింది. అంటే ఒక తెలంగాణలో సామెత అంటే ఇల్లు ఉంటే ఈ మూల తీసుకుపోయి ఆ మూల వేసే ఉపయోగం ఏంటి? ఎక్కడ ఏ మూల పెడితే కూడా మన ఇంట్లోనే చెత్త ఉంటుంది. అయితే నక్కవాళ్ళలోని శుద్ధి చేయడం పేరుతో ఆ ఎట్లయినా తీసుకొచ్చి మన ఇక్కడ తూర్పు భాగంలో ఉన్న మా మూసీ డ్రీమ్ డౌన్ స్ట్రీమ్ కనుక ఇవ్వడం వల్ల మేము మొన్నదాకా మామూలుగా ఈ ఇండస్ట్రియల్ తోటి బాధపడితే ఇప్పుడు ఇంకా అజార్డస్ కెమికల్కి సంబంధించిన నక్కవాగు, కాజిపల్లి, తర్వాత ఈ పడంచెరు ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా ఈ మధ్య కాలంలో మేము దాదాపు 10 సంవత్సరాల పైగా పోరాడుతున్నాం. దానికి సంబంధించిన నక్కవాగులో ఈ పడంచెరు ఇండస్ట్రియల్ పొల్యూషన్ ని మూసినల్లో కలిపోద్దని చెప్పి ఎన్ని విన్నపాలు చేసినా కూడా పాలకులు ఏమాత్రం చెరికెక్కలేదు. దానికి కూడా అవన్నీ పైప్ లైన్ అయిపోయింది. ఒక మూడు సంవత్సరాలు అయిపోయింది. ఆ పైప్ లైన్ ఇప్పుడు హైదరాబాద్ మీదుగా మా పడంచెరు మూసిలో అంబర్పేటలో కలుస్తున్నది. అంటే దీని ఇంకా ఇప్పుడే తెలియదు. ఇంకా మిమ్మల్ని సుప్రీంకోర్టు రూలింగ్ ఏమన్నా అక్కడ ఇండస్ట్రీలో డైరెక్ట్ కలుపుకోవాలంటే కలుపుకోవాలి. దాని సహజ స్థితికి వచ్చిన తర్వాత తేటగా అయిన తర్వాత నేచురల్ మామూలు డొమెస్టిక్ వాటర్ ఉంటాయి ఆ నీళ్ళ వచ్చిన తర్వాత పంపన్నాడు. ఎవరైనా మనం ఓపెన్ ఉంటే ఏదైనా పారవేయమంటే పోతామా? అదే కనుక మూట పెట్టి ఉంటే కనుక పారవేయడానికి తీసుకుంటాయి. కాబట్టి వాళ్ళు ఒక సోరంగ మార్గాన్ని ఎంచుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తంగా పైప్ లైన్ వేసుకొని ఇక్కడ మీరు ఇప్పుడు కనుక మీరు పడంచెరు వైపు కనుక పోతే ఒక వైపు మంచిగా నీళ్ళు కనబడతాయి, పైప్ లైన్ కనబడుతుంది. అదే సైజులో ఈ కెమికల్ పైప్ లైన్ కూడా కనబడుతుంది. అందరు జనానికి నిజానికి చాలా మందికి అది కూడా ఒక వాటర్ అనుకుంటారు. కానీ రేపు అది ఏదో రోజు పేరుతుంది. హైదరాబాద్ వాళ్ళకు పెనుముకు ఖచ్చితంగా ఆ గ్యాస్ కనుక పేరిందనుకో హైదరాబాద్ లో విస్ఫోటనం జరుగుతుంది. అప్పుడైనా కళ్ళు తెరుస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి మనం అందరం కూడా మీరు హైదరాబాద్ లో నివసించే తెలంగాణ ప్రజలుగా కనీసంగా ఆ పడంచెరు ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్ని మూసీలో కలిపిన దాన్ని వ్యతిరేకించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇక ఇట్లే పోతే ఎవరికి పనికిరాని వస్తువుల్ని మాకేసినట్టుగా హైదరాబాద్ లో ఎవరికి పనికిరాని అన్ని వస్తువుల్ని హైదరాబాద్ శివాలో ఉన్న ఈ తూర్పు నార్త్ ఇస్తానని అన్నారు. కాబట్టి మాకు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో పెట్టారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో పెడితే ఒక జవహర్ నగర్ ఊళ్ళో ఒకటి పాడగాలి. అంటే నేనేమంటే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ హైదరాబాద్ ఇండస్ట్రీ డొమెస్టిక్ వేసేజ్ కనుక మీరు వేసేసుకుంటే హైదరాబాద్ లిమిట్ లో వేసుకోవడం న్యాయబద్ధంగా ఉంటుంది. అది తీసుకొచ్చి రంగారెడ్డి లిమిట్ లో ఉన్న జవహర్ నగర్ లో వేసి అంటే ఇప్పుడు మీ ప్రాంతానికి సంబంధించిన మీరు ఏదైనా చేసుకోండి. మా దగ్గరికి వచ్చింది మా ఏసీదంటే ఊరుకున్నామా ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటే అది వాళ్ళ దాన్ని ట్రీట్మెంట్ పేరుతో దాన్ని ఏదో మంచిగా శుద్ధి చేసి పేరుతో ప్రాంతీయ ఇచ్చాడు. వాడు దశరథ రామరెడ్డి వాడు శ్రీనివాస రామరెడ్డి పెట్టుబడ్డాడు. ఆ పేరుతోటి వాడు మొత్తం కూడా అక్కడ ఉండే చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ కూడా తరిమి కొడుతుడు. కనీసం ఇల్లు కూడా ఈ మధ్య వారం 10 రోజుల క్రితం కొంతమంది గుడిసెలు వేసుకున్న వాళ్ళ గుడిసెలు కూడా వాళ్ళు కూలగొట్టించాడు. అంటే కనీసం మేము ఉండడానికి కూడా లేకుండా మీరు డంపింగ్ యార్డ్ పెట్టారు. మీ డంపింగ్ యార్డ్ పెట్టి ఊరు పోనీ అని అంటే ఆ చుట్టుపక్కల ఉన్న చీరాల కానీ దమ్మాయిగూడ కానీ తర్వాత అవతల ఉన్న చామపేట యాకేపల్లి కానీ తర్వాత ఈ ఊళ్ళో ఉన్న చెరువులన్నీ కూడా పోయినాయి. దాని మీద ఆడకుండా ఈ బెస్తోళ్ళు కానీ తెలుగులు కానీ వాళ్ళు చేపలు పట్టి వృత్తి ఉన్నవాళ్ళు ఆ చేపలన్నీ కూడా చనిపోవడంతో ఇవాళ ప్రత్యామ్నాయ ఉపాధి కోసం హైదరాబాద్కే రావాల్సి వచ్చింది. అట్లాగే సాగరోళ్ళు అక్కడ బట్టలు పెట్టేవాళ్ళు ఇవాళ సాగరోళ్ళు బట్టలు మొత్తంగా మానేసి ఆ వృత్తే మానేసి హైదరాబాద్ లోకి ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ ముందు ఇస్త్రీ డబ్బలు అదే వాళ్ళ వాచ్మెన్ కమ్ ఇస్త్రీ చేసుకుంటే మళ్ళీ వరుసగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత అయిపోయిందా? మరి ఎందుకు ఇక్కడ మావేసే వేసుకురావడానికి ఇంకొక ఉదాహరణ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే శ్రీమంతులకు సంబంధించిన పెట్టుబడిదారులు హైదరాబాద్ సాగు ఇంతకుముందు రామలింగయ్య గారు చెప్పారు. మహారాష్ట్రలో కానీ మహారాష్ట్రలో కానీ పంజాబ్ లో కానీ ఇక్కడ వ్యవసాయదారులు మాత్రమే వ్యవసాయానికి సంబంధించిన భూములు కొనుక్కునే హక్కు ఉన్నది. అక్కడ మనకు చాలా చోట్ల సినిమా యాక్టర్లు పోతే అక్కడ గొడవ అయింది. తర్వాత ప్రభుత్వం వాటిని రిస్టోరేషన్ చేసింది. అదే సంబంధించిన ఇక్కడ మన శ్రీమంతులకు సంబంధించిన పెట్టుబడిదారులు వచ్చి మనకు శంషాబాద్ వైపు ఇటు చేవెళ్ళ వైపు పూర్తిగా
ఈ ఫార్మ్ హౌస్ కల్చర్ వచ్చేసి మొత్తంగా అవి అయిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు సంపన్నులు కాబట్టి వీళ్ళు అటు పోతుంటే ఈ చెత్త లారీలు పోతుంటే ఆ చెత్త నుంచి ఒసలు రాస్తుంది. ఆ ఒసల్లో ఆయన కుక్కలు తెచ్చినాయో మనుషులు ఈ హాస్పిటల్లో వేసే అవన్నీ కానీ ఆ వాటర్ తోటి సడన్ కుక్కలు వస్తున్నాయి. కుక్కలు వచ్చి వీటిని వచ్చినట్టు యాక్సిడెంటో లేకపోతే వీటికి అడ్డంగా రావడమో ఆ వాసన రావడం వీటి భరించలేక అక్కడ గంధంగూడ అనే మనకు ఈ గంధంగూడ అనే విలేజ్ ఉంటుంది. ఎక్కడంటే మనం చెవిలో పోతుంటే ఈ మన గండిపేట చెరువు దగ్గర ఉంటుంది. ఇవాళ గండిపేట చెరువు దగ్గర ఒక కంపెనీ ఈ చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తామని చెప్పి అక్కడ ప్లాంట్ పెట్టారు. ఇవాళ ఆ ప్లాంట్ మూసేసారు. కానీ ఆ ప్లాంట్ కింద ఉన్న భూమికి మాత్రం కోట్ల రూపాయల దరిదాపు 100 కోట్ల పైసలకు వాడు మా బ్యాంక్ లో మార్టిగేజ్ పెట్టేసి బ్యాంక్ లో తాకట్టు పెట్టేసి వాడు లోన్ తీసుకొని వాడు ఎస్కేప్ అయ్యాడు. అంటే మన భూములు పోతున్నాయి, మన చెరువులని నాశనం అవుతున్నాయి. ఇన్నైనా కూడా మన పాలకులు కానీ మన ప్రభుత్వ మన తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సంస్థలు కానీ పార్టీలు కానీ కనీసం కూడా చీర పుట్టినట్టు ఏం లేదు. అంటే వాళ్ళకు పోయే దారిలోకి ఈ కంపెనీలు ఇది పోని అనుకుంటాం. ఇక్కడ నుంచి మనము షాద్నగర్ రూట్లోకి వెళ్తే షాద్నగర్లో ఇచ్చే ఈ ఇండస్ట్రియల్ మన ఈ అర్బన్ హైదరాబాద్ వేసేకి సంబంధించిన దీంతో విద్యుత్ చేస్తామని చెప్పి అటు తీసుకుపోయి అక్కడ ఒక షాద్నగర్ లో కంపెనీ నడుస్తుంటే అక్కడ రాయలసీమకు పోయే సంపన్న వర్గాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎందుకు అవుతుంది ఇదే చెప్పే కుక్కలు రావడం ఇది రావడం తర్వాత అక్కడ కూడా వాళ్ళ భూములు ఉండడంతో అక్కడ కూడా షాద్నగర్లో ఉన్న కంపెనీ కూడా ఏది మన ఈ చెత్త నుండి విద్యుత్ తయారు చేసే కంపెనీ కూడా అక్కడ మూసేసారు. అక్కడ కూడా వాడు భూమికి లోన్ తీసుకొని మా తాకట్టు పెట్టుకొని లోన్ తీసుకున్నాడు. ఇంత జరిగింది. ఇది చెత్త నుంచి విద్యుత్ తీసుకోవడం అనే ఈ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే మొదలు పెట్టిరో అక్కడి నుంచే అసలు ఇది ఫెయిల్యూర్ అయింది అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా గుర్తింది. అయినప్పటికీ కూడా ఇప్పటి కూడా మీరు ఢిల్లీలో చూస్తే ఢిల్లీకి సమీపంలో ఉన్న నోయిడా దగ్గరలో అంటే అది హైదరాబాద్ బేస్డ్ ఢిల్లీ బేస్డ్ గా వస్తుంది. ఆ దారిలో అయితే అక్కడ కూడా ఈ విద్యుత్ ప్లాంట్ పెట్టి అక్కడ అప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వము ఇక్కడ మీకు విద్యుత్ ఈ చెత్త నుంచి మీకు వెలుగునిస్తామని చెప్పి వాళ్ళ ఎన్నికలు అక్కడ హైదరాబాద్ ఏమంటారు మన మున్సిపల్ ఎన్నికలు అప్పుడు ప్రచారం చేసుకుంటే దాని మీద అక్కడ పౌర సంస్థలు పోయి ఇక్కడ గంధంగూడలో షాద్నగర్లో ఫెయిల్యూర్ అయిందని చెప్పి వీళ్ళు అక్కడ ఢిల్లీలో ఉన్నారు మన హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్ గా పెట్టి వాళ్ళ కోర్టులో అక్కడ ఆపుకోగలిగారు. ఇంత ఇదైనా ఇవాళ ఇదే పాలకులు 110 కోట్ల రూపాయల్లో 70 కోట్ల రూపాయలు ఈ హైదరాబాద్ మున్సిపాలిటీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ భరిస్తూ ఈ వీళ్ళు సీమాంధ్రకు సంబంధించిన పెట్టుబడిదారులకు ఏజెంట్ అయిన కృష్ణబాబు ఇవాళ ఆర్టీఎఫ్ అనే ఫ్యాక్టరీని ఈ ఆర్టీఎఫ్ అంటే చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ఫ్యాక్టరీని ఇక్కడ మన బీబీనగర్ దగ్గర చిన్నరావులపల్లి అనే విలేజ్ ఉంది. ఆ చిన్నరావులపల్లి అంటే బ్రాహ్మణపల్లికి ఆనుకొని ఉంటుంది. చిన్నరావులపల్లి రెవెన్యూ పరిధిలో ఇవాళ కట్టిండ్లు రేపు మాకు కనుక అది ప్రారంభిస్తే ఇక్కడ జవహర్లాల్ ఇండస్ట్రియల్ జవహర్నగర్ డంపింగ్ యార్డ్ తోటి ఓవైపు బాధపడుతుంటే రేపు ఈ ఆర్డీఎఫ్ బీబీనగర్ దాంతో మరో రకంగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అంటే తెలంగాణ పోయే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ సమస్య ఉండాలి. మిగతా సీమాంధ్రకు పోయే వాళ్ళ పెట్టుబడిదారులు పోయేది లేదు. అక్కడ రాయలసీమ పోయే దారిలో రెండింటిలో మూసేసారు. ఒక్కటే దారి అది వరంగల్ దారి. ఆ వరంగల్ దారిలో మాత్రం వాళ్ళు పెట్టడానికి అదైంది. ఇంకా గొప్ప విషయం చెప్పాలంటే అది కంపెనీ తయారు కావడానికి ఎవరు దాన్ని ఎంబడి నడిపిస్తున్నారంటే మాఫియాలు మాజీ నక్సలైట్లు దాని పహార కాస్తూ దాన్ని నిలబడుతూ ఇవాళ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మాజీ నక్సల్స్ మాఫియాలు ఆధ్వర్యంలో నడుస్తుందంటే మీరు అది ఏ స్థాయిలో ఉందో మీరు గమనించాల్సిందిగా నేను కోరుతున్నా. అట్లాగే ఇవి మనకు సారు ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్ శుద్ధి చేయడం కోసమని మేము ఏదో చేస్తామని చెప్పి వాజ్పేయి ప్రభుత్వం అప్పుడు తీసుకొచ్చిన ఈ 374 కోట్ల రూపాయలు దాంతో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 1000 కోట్ల రూపాయలతో నందనవనం ప్రాజెక్టు ఇవన్నీ పోయాయి. సేమ్ అనే ప్రాజెక్టు పేరుతోటి పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఆ పేరుతోటి అక్కడ నుంచి మన
చేస్తారు, నల్లమనం చేస్తారు, ఇంకోదైనా స్విమ్మింగ్ పూల్ ఇది పడవలలో నడుపుకునే చేస్తారు. ఇక్కడ రామంతపూర్లోని ఉప్పల్లోని భూములన్నీ పేదల భూములు తీసుకొని ఆయన 1000 కోట్ల రూపాయలని జమ చేసి ఆ 1000 కోట్ల రూపాయల దాంతో ఇవి చేస్తామన్నాడు. అది ఆయన చేయక ముందుకే ఆ ప్రాజెక్ట్ అంతా కొలాబ్ అయిపోయింది. వీటిని వాళ్ళు తీసుకుపోయి ఇవాళ ఈ మెట్రో ప్రాజెక్టుకు ఇవాళ మెట్రో ప్రాజెక్ట్ అవే భూముల్ని ఇవాళ మెట్రో ప్రాజెక్ట్ కోసం ఇచ్చాడు. అదే కనుక వాళ్ళ ప్రాజెక్ట్ కోసం ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ కానప్పుడు అవి రైతులకు ఇచ్చేస్తే అయిపోతున్నాయి కదా. ఆ రైతులు లేకుండా ఇవాళ మెట్రో ప్రాజెక్ట్ చేసుకొని ఇంకో పెట్టుబడిదారికి అప్పచెప్పారు. అంటే ఎక్కడ పోయినా రైతుల్ని దగా చేస్తున్నారు. నేను చెప్పండి అంటే ఆ ప్రాజెక్టు కూడా నాశనమైంది. కానీ ముందుగా కొన్ని ఎస్టేట్లు మాత్రం ఏర్పాటు చేశారు. ఉప్పల్లో కానీ నాగోల్లో కానీ అంబర్పేట కానీ అంబర్పేటలో అప్గ్రేడ్ చేశారు. అది వేరు కూడా ఎస్టేట్లు ఏం చేస్తాయి? సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఓన్లీ మురుగునీటిని మాత్రం శుద్ధి చేస్తాయి తప్ప దీన్ని కెమికల్ ట్రీట్మెంట్ చేయలేము. ఏదైతే కెమికల్ ఉన్నాయో ఈటీపీ కావాలి, ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలి. కానీ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు పెట్టుకోవాల్సిన పెట్టుబడిదారులు కంపెనీలలో వాడు అవకాశం ఇవ్వకుండా వాడు వెలుగల రసాయనాలు వాడు శుద్ధి చేయాలి. వాడు చేయాల్సిన బాధ్యత అవి విస్మరించేసి ఎస్టీపీలు పెట్టాం, మీకు ఏదో తోడు పెట్టామన్నట్టుగా ఎస్టీపీలు కట్టారు. ఎస్టీపీలు కట్టడం వల్ల ఉత్తర నీళ్ళలో పోసి మళ్ళీ పారబోసుడే తప్ప అలా ఎస్టీపీల వల్ల ఏమాత్రం శుద్ధి జరగాలి. ఓన్లీ ఒకవేళ మనకు కనుక శుద్ధి జరగాలంటే ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలి. అంటే రసాయన శుద్ధికి సంబంధించిన ప్లాంట్స్ ఉంటేనే ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మనం హైదరాబాద్లో ఈ ఎస్టీపీల పేరుతో జరిగిన ఈ అక్రమాలని పైన మనం ప్రశ్నించాలి. అట్లాగే ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మనం నిర్మించాల్సిందిగా మనం డిమాండ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకేమన్నా చాలా విషయాలు కొత్త డిమాండ్ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా రివ్యూలు కనుక ట్యాంక్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం తప్పకుండా కృషి చేస్తామని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఉన్నటువంటి 200 సంవత్సరాల క్రితం దొరల భూములు అటువంటి వాళ్ళు వదిలేసి ఈ రోజు అక్కడ లేని అటువంటి ప్రాంతంలో ఈ రోజు హైదరాబాద్కి వచ్చి ఉన్నారు. ఆ భూములు అక్కడ ఉన్న కొంత దొరలో లేకపోతే పట్టువారిలో పట్టలు వాళ్ళు వాడుకుంటున్నారు. పేద ప్రజలకు దగ్గర ఇవ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో నడుస్తున్నది. అటువంటి దానికి పెద్దలు చెప్పినట్టు ఏ జీవో మన గ్రామానికి వేరే జీవో, మన స్టేట్ ఇక్కడ హెడ్ క్వార్టర్లో వేరే జీవో విధంగా ఉంటుందా? అటువంటి కొన్ని క్లారిఫై కావాలి మాకు. కొంత ఇంకోటి టిగం భూములు, కంచె భూములు, దేవదాయక భూములు ఇలాంటి ఒక 50 సంవత్సరాల క్రితం ఆ దొరలు ఏదైతే కొంతమందికి వాళ్ళు చేసుకోవడానికి ఇచ్చినటువంటి భూములు ఈరోజు మా పట్టాలు ఉన్నామని మన పేరుతోటి పడి భూములే మాత్రం మిగులుగా ఉన్నాయి. అటువంటివి కూడా పేదలకు చేసుకోవడానికి దక్కడం లేదు. మరి వాళ్ళ పట్టాలు ఉంటాయా? 50 సంవత్సరాలు